హలో అండి. ఇప్పుడు మనం దొండకాయ టమాటా కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా అండి. దానికోసం నేను ఫ్రెష్గా ఉన్న దొండకాయలని తీసుకొని కడిగి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఈ దొండకాయలు అనేవి ఎప్పుడైనా లావుగా ఉన్నాయి తీసుకోవద్దండి, అవి పండుగా అవుతాయి. పండు వేయడం వల్ల కూర రుచిగా ఉండదు. అందుకని దొండకాయలు ఎప్పుడైనా లేతగా ఉన్నాయి తీసుకోవడం మంచిదన్నమాట. ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని బాగా వేగనిద్దాము. ఈ దొండకాయ చాలామంది తినడం వల్ల మతిమరుపు అంటుంటారు కదా, కానీ దొండకాయ తినడం వల్ల మతిమరుపు కాదండి, జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. మనకు బెండకాయ ఏ విధంగా సహాయపడుతుందో దొండకాయ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందంట, మతిమరుపు రాదంట. అందుకే వీటిని కూడా మనం అప్పుడప్పుడు తినొచ్చు అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు, నేను కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నానండి. దీనివల్ల కూర రుచిగా ఉంటుందన్నమాట. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి దీన్ని కలుపుకుందామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని దీంట్లో వేసుకుందామండి. ఈ దొండకాయ త్వరగా ఉడకదు కాబట్టి ఈ ముక్కల్ని కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ వేయించుకోవాలన్నమాట. లేదంటే కూర మాడిపోతుంది, హై ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతుంది. అందుకే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-10 నిమిషాలు ఉడకనియాలండి. అలా ఉడికిన తర్వాత మూత తీసి దీన్ని అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ముక్కలు ఉడికిన తర్వాత దీంట్లో మనం కొద్దిగా టమాటా ముక్కలు వేసుకుందామండి. ఒక 2 టమాటాలు వేసుకున్నామంటే మూత పెట్టి టమాటాలు కూడా మరో 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం మెదుపుకొని ఈ కూరని కలిపేసుకుందామండి. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట ఈ దొండకాయ కూర. దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందామండి. కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కారం కూడా వేసుకుందామండి. వేసుకొని కలిపేసుకొని అవసరం అనిపిస్తే అడుగంటుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసుకొని కలిపి మూత పెట్టి మరొక 5-10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకుందామండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా దొండకాయ టమాటా కూర రెడీ అండి. మీరు కూడా దొండకాయ టమాటా కర్రీని ఇలాగే చేస్తారా? మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ పైన కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.